మద్యం మత్తులో మెడికోను కారుతో ఉద్దేశపూర్వకంగా పలుమార్లు ఢీకొట్టి వరుసబెట్టి ఢీకొట్టి ప్రాణాలు తీస్తే పోలీసులు ఆ నిందితుల్ని పట్టుకోవడానికి వాళ్ళేం తీవ్రవాదులా, ఎక్కడైనా పారిపోయారా, ఈ దేశం విడిచి వెళ్ళిపోయారా, ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారా అనంటే కాదు. మన సిటీ నడిబొడ్డున మద్యం మత్తులో ప్రాణం తీస్తే వారిని పట్టుకోవడానికి 3 రోజులు పట్టింది సార్. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకపోయి ఉంటే ఏం జరిగేదనేది ఊహించాలంటేనే భయం వేస్తోంది. అసలు దీని వెనుక ఎవరున్నారు, ఏ మాఫియా ఉంది, వీళ్ళని కొమ్ము కాస్తున్నది ఎవరు, వీళ్ళని రక్షించడానికి చూస్తున్నది ఎవరు, నిందితుల వైపు నుంచి ఎవరో పెద్ద తలలు ఉన్నాయా అనంటే ఏం చెప్తారు? ఫస్ట్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. మీకు కూడా నమస్కారం ఈశ్వర్ గారు. ఇప్పుడు ప్రధానమైన అంశము మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే 3వ తారీఖు రాత్రి ఈ ఘటన జరిగింది. ఎంత అమానుషంగా దుర్మార్గంగా ఇద్దరు యువకులని చెప్పబడ్డే ఇద్దరు యువకులు, వాళ్ళ యువకులు మరి కాదో మీరు చూస్తే తెలుస్తుంది. వాళ్ళు సిఐ చెప్పిన అంశం ఏంటంటే నాకు 2 రోజుల తర్వాత వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని మాట చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాలా? వాళ్ళది ఇంజనీరింగ్, అందులో ఒక అతను ఇంజనీరింగ్ అయిపోయి 4 సంవత్సరాలు అయింది. అతను ఇంజనీరింగ్ స్టూడెంట్ అని ఎట్లా చెప్తాడంటే గైడ్ కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాడు సిఏ నాతో. నేను అది 5వ తారీఖు రాత్రి నేను అడిగితే 3 రోజుల పాటు అసలు మొత్తము దాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేశారు. ప్రధానమైన ఛానల్స్లో ఇందులో రాలేదు, ప్రధానమైన వార్తాపత్రికల్లో ఈ వార్త రాలేదు. మొత్తం అంతా కూడా కమఫ్లాస్ చేసి అసలు మొత్తం ఏమీ లేనట్టు చిత్రీకరించే కార్యక్రమం చేశారు. దీన్ని 125B అనే ఒక సెక్షన్ పెట్టారు. అక్కడ లాయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ప్యానెల్లో వారికి కూడా అర్థమవుతుంది. సెక్షన్ 125B అని పెట్టి దాన్ని ర్యాష్ డ్రైవింగ్ కింద చిత్రీకరించి స్టేషన్ బెయిల్ అండి, అది స్టేషన్ బెయిల్ ఇచ్చే కార్యక్రమం చేసే ప్రక్రియ ప్రారంభించారు. నాకు కొంతమంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేశారు. 5వ తారీఖు మార్నింగ్ ఫోన్ చేశారు. ఆ రోజు మేము దేవరపల్లి ఎక్స్-సీఎం గారు సభలో ఉన్నాం. నేను మళ్ళీ మాట్లాడతానని నేను వారితో మాట్లాడిన తర్వాత వారు చెప్పిన అంశము ఇంత దారుణం మా ఫ్రెండ్కి జరిగిందని కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్గా ఆ రోజు రాత్రి సిఏ గారితో మాట్లాడితే సిఏ చెప్పిన మాటలు ఇవి. ఆమె ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అండి, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాడు. అంటే ఆ రోజు నుంచి ఆది ప్రారంభం అయిపోయింది. దానికన్నా ముందరే ఇష్యూని ఏదో రకంగా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఒక యాక్సిడెంట్ కేసు కిందన చిత్రీకరించే కార్యక్రమం చేశారు. నేను అడిగేది సూటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నానండి. 6వ తారీఖు సాయంత్రము డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అరెస్ట్ చూపించారు. యాజ్ పర్ పోలీస్ రికార్డ్స్ ప్రకారం మాకున్న సమాచారం ప్రకారము ఏ రోజైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజునే 3వ తారీఖు రాత్రే ఈ అక్యూజ్ని పికప్ చేశారు. ఈ 3 రోజుల పాటు ఎవరు షెల్టర్ ఇచ్చారు? పోలీస్ స్టేషన్ లో దాచిపెట్టారా, గెస్ట్ హౌస్ లో దాచిపెట్టారా, లేకపోతే ఎవరైతే బడాబాబులు ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టారా? ఎక్కడ దాచిపెట్టారు వీళ్ళిద్దరిని కూడా నన్ను అడుగుతా ఉన్నా. అసలు అక్యూజ్ ని కాపాడాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు మీరు సీసీ ఫుటేజ్ చూసారండి క్లియర్ గా. సీసీ ఫుటేజ్ లో అది పర్పస్ఫుల్ గా 3 సార్లు గుద్ది దానిపై డాక్టర్ ప్రియాంక తీసుకెళ్లి ఒక లెఫ్ట్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్ షార్ప్ లెఫ్ట్ తీసుకున్నాడు. అది ఒక ఎక్స్పర్ట్ డ్రైవ్ చేసే విధానమే, అది ఇదేమి విధానం కూడా కాదు. ఒక లెఫ్ట్ తీసుకుని ఇమీడియట్ షార్ప్ లెఫ్ట్ తీసుకున్నాడు. అనుకుని ఒక లెఫ్ట్ ఏదైతే ఉందో ఆ సందు 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ లో షార్ప్ లెఫ్ట్ తీసుకున్న దాంట్లో కనీసం బ్రేక్ కూడా కొట్టాల. అవును, బ్రేక్ కూడా కొట్టకుండా అంత షార్ప్ గా తీసుకున్నాడు అని అంటే ఒక ఎక్స్పర్ట్ డ్రైవ్ చేసినట్టే ఉంది. అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఈయన తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ రాజమండ్రిలో. ఎమ్మెల్యే అతను అఫీషియల్ పేజ్ లో పోస్ట్ చేసింది ఏంటంటే గమనిక అని చెప్పి ఇది కేవలము మద్యం మత్తులో హిట్ అండ్ రన్ కేసు మట్టికే అని చెప్తా ఉన్నాడు. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో అతను పోస్ట్ చూస్తే నాకు నవ్వు వస్తూ ఉంది. అసలు ప్రజల్ని ఈ రకంగా మభ్యపెట్టే కార్యక్రమం చేయొచ్చా అని అంటున్నా. ఇదిగోండి ఇతను, ఇది ఒక్కసారి చూడండి, ఇది కొంచెం జూమ్ చేయమ్మా. ఇది ఆదిరెడ్డి శ్రీనివాస్ అఫీషియల్ పేజ్ లో అంటే అందులో రాసుకున్నాడు
ఏమంటే గమనిక, ఎస్ ఇది కేవలం జరిగిన హిట్ అండ్ రన్ కేసు మటుకే అని రాశాడు. మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు. ఇతను ఎవడు డిసైడ్ చేయడానికి? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కొల్లుడైపోయారా అని అడుగుతా ఉన్నా. ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు అని పోలీసు శాఖ స్పష్టం చేసింది. కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మద్దని విజ్ఞప్తి. కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారన్న అంశం కూడా పెట్టారు కదా. అంటే ఎవరు చేస్తున్నారు దుష్ప్రచారాలు? వైఎస్ఆర్సీపీ ఏమన్నా చేస్తోందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. నేను ఒక్కసారి వినిపిస్తాను, మీరు వినండి. అంటే మీరు స్థానికంగా ఉంటారు, విని ఉంటారు, మీరు ఆల్రెడీ చూసుంటారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా ముందుగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆఖరికి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పైకి రుద్దుతున్నారు. మీరు ఆన్సర్ చేయాలి దీనికి. ఒకసారి వినిపిస్తాను, వినండి. విన్నారు కదా, చాలా ఉంది వీడియో. ఒకటి ఈశ్వర్ గారు, Yes. ఈశ్వర్ గారు ఇక్కడ అదేనండి, ఆయన స్వామిమాలలో ఉన్నాడు. స్వామిమాల వేసుకుని బ్లాక్ డ్రెస్ స్వామిమాలలో ఉన్నాడు. అవును. అసలు ఆ అమ్మాయికి లవ్ అఫేర్ ఉందని చెప్పిన యూజ్లెస్ ఫెలో ఎవడని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, అతను తప్పితే ఇంకోటి ఎవడో చెప్పి ఉంటాడు. నాకు తెలిసి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడు కూడా ఇలా మాట్లాడు. అతను మాట్లాడాడు స్వామిమాల వేసుకుని. అసలు వైసీపీ వాళ్ళు అన్నారని చెప్పేసి మళ్ళీ వెంటనే బురద జల్లేస్తున్నాడు. ఇది తెలుగుదేశం మీడియా ఫ్యాక్టరీ ఎలా ఉంటుందని అంటే అండి, వాళ్ళ మీదకి అంటుకుంటుందని అంటే చనిపోయిన డైరెక్టర్ మీద కూడా తీసుకొచ్చేంత దుర్మార్గులు అలా కనబడతా ఉన్నారు. అతను మాట్లాడొచ్చండి, ఆ మాట మాట్లాడొచ్చా? స్వామిమాల వేసుకుని ఆ మాట మాట్లాడొచ్చా? ఏ వైసీపీ అది చెప్పమనండి అని అడుగుతున్నా. నేను ఆయన అడుగుతున్నా, ఎవడ నోటికి అద్దు అదుపు స్వామిమాల మాటలు మాట్లాడొచ్చా? మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పమనండి. నేను అడిగే ప్రశ్న ఒకటే అడుగుతున్నా. 3 రోజుల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ అక్యూజ్ ని ఎక్కడ షెల్టర్ ఇచ్చారు? మీరు 6వ తారీఖు షెల్టర్ ఎందుకు, 6వ తారీఖున అరెస్ట్ ఎందుకు చూపించారు? మీరు ఆ వీడియో చూస్తే మీకు కానీ ఎవరికైనా అర్థం అవుతుంది అక్కడ సెక్షన్స్ ఏం కట్టాలనేది. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న గవర్నమెంట్ లీడర్ ని అడిగితే ఇక 3 సార్లు గుద్ది గుద్ది మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. సెక్షన్స్ కట్ట 5 ఇమీడియట్ గా అరెస్ట్ చూపించి అది జడ్జి గారి ముందరకి నుంచో పెడితే ఇమీడియట్ గా రిమాండ్ కి ఇస్తారు. అవేమీ చేయకుండా 3 రోజుల పాటు తాత్సారం చేసి ఈ కేసుని 125 పెట్టి దీన్ని కేవలము నెగ్లిజెన్స్ కింద క్రియేట్ చేసే కార్యక్రమం చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూశారు. ఎప్పుడైతే మేము ఇన్వాల్వ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టడం మొదలు పెట్టామో ఆ రోజు సాయంత్రం 6వ తారీఖు సాయంత్రము డిఎస్పీ సిఐ ఇన్వాల్వ్, వాళ్ళిద్దరూ దీన్ని ఆల్టర్ చేస్తున్నాము, దీన్ని బిఎన్ఎస్ సెక్షన్ 308 కింద తీసుకుని వస్తున్నాము. అది కూడా ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటే 3 to 7 years దానికి ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి. దట్ కెన్ ఆల్సో బి బెయిలబుల్. ఇప్పుడు నిజంగా అది అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టాలి కదా. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత మర్డర్ కేసు కట్టాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ట్వీట్ మీరు చూస్తే, నిన్న ఇవాళ ట్వీట్ చేశారండి. ఆ ట్వీట్ చూస్తే ఎంత దారుణం అని అంటే అది ఆయనే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇది నెగ్లిజెన్స్ అనే సర్టిఫికేట్ ఆయనే ఇస్తున్నాడు. అవును. అంటే మరి ఈయనే చంద్రబాబు నాయుడు గారి లెవెల్లోనే అది నెగ్లిజెన్స్ అని చెప్తా ఉంటే అసలు అది ఏ బేసిస్ లో నెగ్లిజెన్స్ అంటే అది అటెంప్ట్ టు మర్డర్ కాదా? ఇవాళ తీసుకుని వచ్చి 2 వ్యక్తులు తాగి ఆ అమ్మాయి తలపై నుంచి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతే అంటే ఆమె చేసిన తప్పిళ్ళ ఏంటంటే డాక్టర్ గారు సినిమాకి వెళ్ళడం ఆమె చేసిన తప్పు. ఇంత అన్యాయంగా జరిగితే ఇవాళ ఒక్కటే నేను చెప్తున్నానండి, ఆ యువకులది ఎంత తప్పు అయితే ఉందో, ఆ వ్యక్తులు ఎవరిదైతే అక్యూజ్డ్ ఇద్దరిది ఎంత తప్పు అయితే ఉందో ప్రభుత్వానికి దానికన్నా డబల్ తప్పు ఉంది. ప్రభుత్వము మద్యం తాగిస్తుంది కదండి. ఇవాళ ప్రభుత్వం ఎంత మద్యం, పొద్దున్న లెగిస్తే 24 గంటల పాటు మద్యం దొరుకుతుంది. మీరేదో రాత్రి 12 షాప్ అనుకుంటున్నారేమో. తలుపు కొడితే ఏ బాటిల్ కావస్తే ఆ బాటిల్ వస్తుంది. అంటే బాటిల్ కి ₹10 ఎక్స్ట్రా ఉంటుంది. 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ లో మట్టికే మద్యం ఉంటుంది. ప్లస్ ప్రతి ఉంటాయండి.